హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే మనం టమాటా మినపప్పు రోటి పచ్చడి చేసుకుందాం రండి. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవంతా అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత టమాటాలు అయితే నూనెలో వాడ్చి పెట్టుకోవాలండి బాగా. దాని తర్వాత అయితే ఇలా రోట్లో వేసుకొని ఎండుమిరపకాయలు, మినపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇలా ఇవన్నీ అయితే వేయించి పెట్టుకోవాలి. ఇది పల్లెటూరు స్టైల్ అనమాట. పల్లెటూరులో అంతా ఇలాగే చేస్తారండి. తప్పకుండా చాలా బాగుంటుంది. ఇలాగ మిక్సీలో కన్నా ఇలా రోడ్లో దంచిన పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు చెప్పలేము, అంత బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనం వాడ్చి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకొని దంచుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా మెత్తగా మెదిగే వరకు అయితే ఇట్లా రోట్లో దంచుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా రోట్లో వేసి దంచి చేసిన పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అమోఘం అండి, చాలా బాగుంటుంది. అంటే అండి ఇలాగైతే దంచేసి దాంతో మిగిలిన ఆయిల్ అయితే పైన వేసేసుకొని పోపులాగా చాలా బాగుంటుందండి. ఈ టమాటా చట్నీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉండో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.